రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? అత్తయ్య తొందరపడకండి, ముందు నా అనుమానం తీరనివ్వండి, ఆ తర్వాత అడుగుదాం. ఏంటమ్మా అందర్నీ అనుమానిస్తూ ఉంటావు? ఆ జంగమయ్యకి శక్తులే లేకపోతే అవన్నీ ఎలా చెప్పగలడు చెప్పు. రా వెళ్దాం. మీరు వెళ్ళండి అత్తయ్య, కానీ మన సీక్రెట్స్ ఏవి ఆయన ముందు బయట పెట్టకండి. సరే. జంగమయ్య, ఈ దక్షిణ తీసుకొని నన్ను దీవించండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఒకప్పుడు నాకు డబ్బులిమ్మంటే ఏడిచారు, ఇప్పుడు మీరే దక్షిణ రూపంలో డబ్బులిచ్చి మరీ మొక్కుతున్నారు. అప్పుడు మీ టైము, ఇప్పుడు నా టైమే. మీ గతి అధోగతే. శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర. అతిథిగా పిలిచి ఈ జంగమయ్యకు భోజనం పెట్టారు. మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. కాకపోతే ఏమైంది జంగమయ్య? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. ఏ విషయం? మిమ్మల్ని, మీ ఇంటిని ఒక దుష్టశక్తి ఆవహించింది. దుష్టశక్తి? అవునమ్మా. మీ ఇంటిని, మిమ్మల్ని చూస్తుంటే మీరు సంతోషంగా ఉన్నారనిపించటం లేదు. మీ ఇంట్లో మీ మధ్యే ఆ దుష్టశక్తి ఉంది. మీకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆ దుష్టశక్తిని ఎలా బయటికి పంపించాలో తెలియక మీరు సతమతమవుతున్నారు. ఆ దుష్టశక్తి మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తోంది. మధు గురించి ఇంత కరెక్ట్గా చెప్పాడంటే అనుమానమే లేదు. ఈ జంగమయ్యకేవో ఆ అతీంద్రియ శక్తులున్నాయనుకుంటా. చెప్పమ్మా, నీ సమస్య ఏంటో నాకు చెప్పు. ఆ శివయ్య మీకు మంచి పరిష్కార మార్గం చూపిస్తాడు. ఆ మధు లేదు, దానికి సంబంధించిన నిజాలు ఈ జంగమయ్యకి చెబితే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో. అవును జంగమయ్య, నువ్వు చెప్పేది నిజం. మా ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. దానివల్లే ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఆ దుష్టశక్తి మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవరికి మనశ్శాంతే లేదసలా. ఆ దుష్టశక్తిని మా ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపాలో అర్థం కావటం లేదసలా. ఏం జరుగుతుందో తెలియటం లేదా. అక్కడ మావయ్య ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్తే కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఇంతకీ ఆ దుష్టశక్తి ఎవరమ్మా? నా కోడలు. మీ కోడలంటే ఏ కోడలు? పెద్ద కోడలా లేక చిన్న కోడలా? నా నా చిన్న కోడలు సింధు. సింధునా? సింధు అంటున్నారేంటత్తయ్య? అదే మధు, సింధు వల్ల నువ్వు నేను ఎన్ని బాధలు పడుతున్నామో చెప్తున్నాను. పర్వాలేదమ్మా, ఆ శివయ్యే అంతా చూసుకుంటాడు. నాకు సెలవిప్పిస్తే నేను బయలుదేరతాను. అలాగే జంగమయ్య. అత్తయ్య, జంగమయ్యని నేను బయట దాకా వదిలిపెట్టొస్తాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ.
దీని పీడ వదిలిపోయే మార్గం ఈ జంగమయ్య చెప్తాడు అనుకుంటే సరిగ్గా టైంకి తగలబడి చచ్చిందసల. ఛ! నిజంగా ఆ జంగమయ్య మహిమ కలవాడా లేక కపట జంగమయ్య? సింధు, చెప్పండి అత్తయ్య. నీ అనుమానం నిజం కాదమ్మా. అతను కపట జంగమయ్య కాదు, నిజంగా చాలా శక్తులున్న జంగమయ్యే. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారత్తయ్య? ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇందాక ఆ జంగమయ్యకి దక్షిణిద్దామని వెళ్ళాను కదా, అప్పుడు ఆయన నాతో ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మీ ఇల్లు మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ ఎవరూ సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. మీ ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉంది. అది బయటకి తెలియకుండా మీలో మీరే మదన పడుతున్నారు. ఎవరో మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పారు. ఆ దెయ్యం ఎవరో కాదు, నా పెద్ద కోడలు మధునే అని జంగమయ్యకి నేనే చెప్పే టైంకి సరిగ్గా మధు వచ్చేసింది. అది రాకపోయుంటే మధు పీడ మనకి వదిలిపోయే పరిష్కారం ఏదైనా ఉందేమో తెలుసుకునేదాన్నమ్మా. ఆ మధు ఎంతో భక్తితో ఆ జంగమయ్యని దిగబెట్టొస్తానని వెళ్ళింది. మధుకింత సడన్ గా ఆ జంగమయ్య మీద అంత భక్తి ఎలా వచ్చింది? తనే దగ్గరుండి ఆ జంగమయ్యను దిగబెట్టి రావాల్సిన అవసరం ఏముంది? దాని సంగతి వదిలేసిందు. ఆ జంగమయ్య మన ఇంటి గేటు కూడా దాటి వెళ్ళుండడు. ఇలాంటి అవకాశం ఆ దేవుడు మళ్ళీ మనకి ఇవ్వడసలా. నువ్వెళ్ళు, ఆ జంగమయ్యని కలిసి ఆ మధు వల్ల మనం పడే ఇబ్బందులు చెప్పి ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కో అమ్మా. త్వరగా వెళ్ళి సింధు. మావయ్య, ఏమైనా విషయం బయటకొచ్చిందా? వచ్చేదే, కానీ టైంకి నువ్వు వచ్చి మొత్తం పాడు చేసావు. అయినా నేను వెళ్ళమని చెప్పానా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే నువ్వొక్కడివి ఉన్నావు కదా మావయ్య, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని, నేనుంటే నీకు కాస్త సపోర్ట్ అవుతుందేమో అని వచ్చాను. సపోర్ట్ కాదు, మొత్తం స్పాయిల్ చేసావు. మీ అత్తయ్య నీ గురించి ఏదో చెప్పబోతుంది, నువ్వు రావడం చూసి వెంటనే మాట మార్చేసింది. ఆ సింధు కళ్ళని, తన ఎక్స్ప్రెషన్స్ని బాగా అబ్జర్వ్ చేశానమ్మా. నాకు ఏదో చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతుంది. నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా ఆ సింధు దమయంతి కలిసే నీ దగ్గర నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. ఆ డబ్బు కూడా సింధు దగ్గరే ఉందేమోనని నా డౌట్ అమ్మా. గట్టిగా ప్రయత్నం చెయ్యి. వాళ్ళ మధ్య ఉన్న సీక్రెట్స్ ఏంటో త్వరగా కనిపెట్టు, లేకపోతే మనకి రిస్క్. వాళ్ళ సీక్రెట్స్ ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు మావయ్య. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా చిన్న క్లూ కూడా వాళ్ళ నుంచి దొరకడం లేదు నాకు. అబ్బా, ఈ తలపాక ఒకటి ఛీ! బా, నేనొక ప్లాన్ చెప్తాను, దాన్ని వర్కౌట్ చెయ్యి. ఆ, మధు, ఇటు రామ్మా. ఏంటత్తయ్యా? ఇదిగో ఫ్లైట్ టికెట్స్. రాజమండ్రికి రేపు పొద్దున్నే ఫ్లైట్. నువ్వు తేజ బయలుదేరి వెళ్ళండి. అంటే ఈరోజు నువ్వు ఇంట్లో ఉండడం వలన వాళ్ళకేదో ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే నిన్ను నీ భర్తని బయటికి పంపించాలని ప్లాన్ వేశారు. ఆ, మీరు రాజమండ్రిలో దిగగానే పంతులు గారు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఆయన దగ్గరుండి మీ చేత పూజ చేయిస్తారు. అన్ని విషయాలు ఫోన్ చేసి నేను పంతులు గారికి చెప్పాను. ఏం మధు, ఆ, ఓకేనా? వెళ్ళడం నీకు ఇష్టమే కదా? ఆ, ఆ, సరే వెళ్తాం అత్తయ్య.
సరే. జాగ్రత్తమ్మా. మీరు రాజమండ్రిలో దిగగానే నాకు ఫోన్ చేయండి. అలాగే అత్తయ్య. నన్ను బయటికి పంపాలని ఎంత తొందరపడుతున్నారత్తయ్య. రేపు నేను వెళ్లేలోపే ఈ రోజే మీ సంగతి, ఆ సింధు సంగతి తేల్చేస్తాను. ఏంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు. వెళ్తున్నానత్తయ్య. అత్తయ్య, ఏంటమ్మా? ఆ మధుకి ఏ అనుమానం రాలేదు కదా? అదేం లేదమ్మా. సరే అత్తయ్య, మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. రండి. సింధు, ఏంటమ్మా? ఏదో పనుందని చెప్పావు, ఏంటది? ఒక్క నిమిషం అత్తయ్య, చెప్తాను. ఆ మధు విందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటది? అక్కడ హాస్టల్లో ఆరాధ్య ఏం చేస్తుందో, ఎలా ఉందో అత్తయ్య. ఇలాంటి రోజు ఆరాధ్య ఇంట్లో మనతో పాటు లేకుండా పోయింది. అదే బాధ అత్తయ్య. పంతులు గారు చెప్పినట్టు దీపాలు వెలిగించేటప్పుడు ఆరాధ్య గురించి కూడా మొక్కుకోవాలత్తయ్య. ఒకసారి హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేయమ్మా. ఆరాధ్యతో మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్దాం. ఆరాధ్య వస్తుందంటారా? మనం అంత బ్రతిమలాడొచ్చాం కదా, ఆరాధ్య కోపం ఈ పాటికి చల్లారిపోయుంటుందిలే. చెయ్యి. సరే అత్తయ్య. హలో, ఎవరు? నేను ఆరాధ్య పిన్నినండి. ఆరాధ్యతో మాట్లాడాలి, ఒకసారి పిలుస్తారా? లైన్లో ఉండండి, పిలుస్తాను. ఆరాధ్య, నీకేదో ఫోన్ వచ్చిందంట. వార్డెన్ గారు రమ్మంటున్నారు. అవునా? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఎవరు మేడం నాకు కాల్ చేసింది? మాట్లాడు, నీకే తెలుస్తుంది. హలో, ఎవరు? అమ్మా ఆరాధ్య, నేనమ్మా పిన్నిని. నువ్వు నా పిన్నివి కాదు, నువ్వు నా శత్రువి. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, నన్ను కలవడానికి ప్రయత్నించకు. ఎందుకు ఆరాధ్య అలా మాట్లాడతావు? నేనేమైనా నీకు పరాయిదాన్నా చెప్పు. నువ్వు నాకు పరాయి దానివే. నాకు మీరెవ్వరూ అక్కర్లేదు. నేను మీ ఇంటికి రాను, మీతో ఉండను. నాకిక్కడే బాగుంది. ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండదు చెప్తున్నా. అమ్మా ఆరాధ్య, నేను చెప్పేది వినమ్మా. హలో ఆరాధ్య. ఆరాధ్య ఏమంది సింధు? ఇంకా మన మీద కోపంతోనే ఉందత్తయ్యా. కోపంగా ఫోన్ పెట్టేసింది. ఆరాధ్య విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయిందో చూడండి. తప్పు నీది కాదమ్మా, నాది. ఆరాధ్య గురించి నీకు చెప్పకుండా దాచిపెట్టి నేనే పెద్ద తప్పు చేశాను అసలు. దాని ఫలితమే ఇదంతా. ఆరాధ్య చిన్నపిల్లగా ఉన్నప్పుడే దూరం చేశాం. పాపం, అయిన వాళ్ళకి దూరం అయ్యి అక్కడ ఒంటరిగా ఇన్నేళ్ళు ఎంత బాధ అనుభవించిందో. బాధపడకమ్మా సింధు, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. నీ వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదమ్మా. నేనే ఆరాధ్యని పట్టించుకొని ఉండాల్సిందే. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా. కార్తీక సోమవారం పూజ అయ్యాక మధు టెన్షన్ మనకి ఎలాగో పోతుంది కదా. అప్పుడు ఆరాధ్యకి మెల్లిగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొద్దాం. నేను అదే అనుకుంటున్నానత్తయ్య. ఆరాధ్యని దూరంగా అలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. మనతో ఉంటేనే మళ్ళీ తను మామూలు మనిషి అవుతుంది. అమ్మా ఆరాధ్య, నువ్వు మీ పిన్నితో ఫోన్ మాట్లాడటం నేను చూశానమ్మా. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీ పిన్ని నిన్ను ఎందుకు ఇంటికి రమ్మంటుంది చెప్పు?
ఇంకొకసారి ఆలోచించమ్మా. మా అమ్మ చనిపోయాక పసికందునైన నన్ను మా పిన్ని చేతిలోనే పెట్టారంట. నేను కూడా ఆవిడ్ని మా అమ్మ అనుకున్నాను. నేను పుట్టడం వల్లే మా అమ్మ చనిపోయిందని మా నాన్న నన్ను అసహ్యించుకుని వదిలేశారు. నాన్న నన్ను వదిలేసినా కనీసం పిన్ని అయినా నాతో ఉండాలి కదా, నన్ను బాగా చూసుకోవాలి కదా. నేను సొంత అక్క కూతుర్నే కదా. మా పిన్ని నన్ను వదిలేసి ఉండకపోతే ఇవాళ నాకు ఒంటరితనం ఉండేదే కాదు. అందరూ కలిసి నన్ను ఇక్కడ దూరంగా పడేశారు, నన్ను ఒంటరిని చేశారు. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేకుండా ఇలా ఒక్కదానిలో ఉంటేనే బాగుందనిపిస్తుంది. అమ్మా, వయసులో ఉన్న పిల్లవి, ఒంటరితనం నీకు మంచిది కాదు. ముందు ముందు చాలా బాధలు పడతావు. నా మాట విని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమ్మా. బాధలు నాకేం కొత్త కదాయమ్మా, నాకు అలవాటే. నా గురించి నువ్వేం బాధపడకు. నాకిక్కడ ఒంటరిగా బ్రతకడం ఎప్పటి నుంచో అలవాటైపోయింది. నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఏంటి నాకు ఈ టెన్షన్? ఒకటి పోతే ఇంకొకటి వచ్చి ఏంటి నాకు అన్నీ ఇలా తగులుకుంటున్నాయి? జనాల దగ్గర నేను కొట్టేసి గోడల్లో దాచిన డబ్బు ఎవరు కొట్టేశారో ఎక్కడ పెట్టారో తెలియక టెన్షన్తో చస్తూ ఉంటే ఈ లోపు ఈ యష్ ఎవరో మీడియేటర్ని, కార్పొరేషన్ ఆఫీసర్ని తీసుకొచ్చి ల్యాండ్ మీద సీజ్ తీసేస్తారు, డబ్బులు కావాలి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. ఉన్న డబ్బు మొత్తం పోయిందని నేను ఏడుస్తుంటే ఇప్పుడు నా దగ్గర లేని డబ్బుని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ పొలిటీషియన్ అడుగుతామంటే వాడొక జిడ్డుగాడు, రూపాయి కూడా రాల్చడు. నేను ఇప్పుడేం చేయాలి? మధు, చాలా థ్యాంక్స్ మధు. నాకు థ్యాంక్స్ దేనికి తేజ? నేనేం చేశానని? మనం తలుచుకుంటే సింధుకి ఫేవర్గా ఈ పని అవ్వదు. పిచ్చి మధు, నా చిన్న కొడలు సింధు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అసలా ఎల్లుండి దాకా వెయిట్ చేయి. సింధు ఏం చేయగలదో, ఏం చేసిందో నీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అతయ్య, ఈరోజు మీకొక బహుమతి ఇవ్వబోతున్నాను. ఏంటది మధు? ఈ రోజు నుంచి సింధు బాధ మీకు తప్పిపోయేలా చేయబోతున్నాను. ఇన్ని రోజులు ఇష్టం లేని దాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ఈ రోజుతో సింధుకి స్వస్తి చెప్పిద్దాం అత్తయ్య. సింధుని ఇదేదో చెయ్యబోతుంది. దీని మాటలు బట్టి అర్థమైపోతుంది. ఎలాగైనా సింధుని కాపాడుకోవాలి. ఇది సింధుని ఏం చేయబోతుందో తెలుసుకోవాలి. ఏం చేయబోతున్నావు మధు సింధుని? ఆ శివలింగాకారం దగ్గర ఉన్న దీపాలు వెలిగించిన తర్వాత సింధు ఆ 3 ఆకాశ దీపాలు వెలిగిస్తుంది కదా, ఆ దీపాలతో పాటు సింధు కూడా ఆకాశంలో కలిసిపోతుంది. ఏంటి మధు నువ్వనేది? ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ సెట్ చేశాను. ఆ దీపం ముట్టించగానే అది పేలిపోతుంది. సింధు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేవుడా, సింధుకి ఏం అవ్వకూడదు.
ఒక దీపంలో పెట్రో బాంబు ఉందని వెళ్లి సింధుకి చెబితే మధుకి నా మీద అనుమానం వస్తుంది. అలాని చెప్పకుండా ఉంటే సింధు ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నువ్వు శివలింగ ఆకారంలో పెట్టిన దీపాలు భలే ఉన్నాయి. అవునమ్మా, దీపాల్ని చూస్తుంటే నిజంగా శివాలయంలో ఉన్నట్టుంది. అమ్మా, ఈ ఆకాశ దీపాలు ఎప్పుడు వెలిగిస్తావు? ఇప్పుడే వెలిగిద్దాం. సింధు వెలిగించొద్దు సింధు, ఈ మధు ఆ దీపాలు పేలిపోతాయంటుంది. మహాదేవా, నా భర్తని నాకు దగ్గర చేయి. మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చూడు. సింధు వద్దు సింధు, ఆ దీపాలు వెలిగించొద్దు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఏంటత్తయ్యా, ఆ దీపం పేలలేదేంటి అని చూస్తున్నారా? కంగారు పడకండి, ఇంకా 2 దీపాలున్నాయి. శంకర, ఆరాధ్యకి నా మీద కోపం పోయేలా చూడు. ఆరాధ్య తిరిగి ఈ ఇంటికి రావాలి. మా అందరితో కలిసి తను సంతోషంగా ఉండాలి. సింధు, అత్తయ్య, 2 దీపాల్లో లేదు కదా, ఆ 3వ దీపంలోనే పెట్రోల్ బాంబు ఉంది.
దేవుడా, నా కోడలికి ఏం జరగకుండా కాపాడు. అత్తయ్య, మీ ముద్దుల కోడలి మీద ప్రేమని ఇంకెంతసేపని లోపల దాచుకుంటావు? బయట పెట్టత్తయ్యా. ఆ మూడో దీపం వెలిగిస్తే సింధు చాప్టర్ క్లోజ్. ఈశ్వరా, మధు మీద నేను చేస్తున్న పోరాటంలో గెలుపు నా వైపు ఉండేలా చూడు తండ్రి. ఈ దొంగ మొహంది టైంకొచ్చి చేస్తుంది. దీనికేం పని పట్టలేదు అసలు. ఛ! తన పూజ పూర్తవ్వాలంటే నేను అక్షింతలు వేసి ఆశీర్వదించాలంటోదిన. అయినా అసలు నేనెందుకు సింధుని ఆశీర్వదిస్తాను? సింధుకి నాకు ఏంటి సంబంధం? రే, నువ్వు మారిపోయావనుకున్నాన్రా. ఇంకా నువ్వు సింధుకి దూరం అవుతున్నావని అనుకోలేదు. సింధు నా పిల్లలకి మాత్రమే తల్లి, నాకు భార్య కాదోదినా. యష్, పిచ్చి సింధు. యష్ కోపంతో విసిరేసిన అక్షింతలు ఆశీర్వచనాలు అనుకుంటోంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం కూడా గెస్ చేయలేకపోతున్నాను. సింధు, అత్తయ్య, యష్ వీళ్ళందరూ కలిసి నా ముందు నాటకం ఆడుతున్నారని ఒక సెకండ్ అవుననిపిస్తుంది. కాని మరోపక్క అత్తయ్య, యష్ నాతో మాట్లాడే విధానం, నాకిచ్చే ఇంపార్టెన్స్ చూస్తుంటే మళ్ళీ అంతలోనే కాదు అనిపిస్తోంది. అంతా కన్ఫ్యూషన్గా ఉంది.
బుర్ర బద్దలైపోతుంది. అసలు నిజమేంటో తెలుసుకునేది ఎలా? నేను దాచిన డబ్బు సింధుని కొట్టేసిందా లేక ఇంకెవరైనా కొట్టేశారా? ఏంటి మధు, ఎవరిని కొట్టాలి? తేజ వినేశాడా? మాట్లాడేవేంటి మధు, ఎవరిని కొట్టాలి? ఆ, నేనన్నది కొట్టాలని కాదు తేజ, కనిపెట్టాలి అని. నువ్వు పొరపాటుగా విన్నావు. ఏం కనిపెట్టాలి? ఏం లేదు తేజ, ఈ మధ్య మన ఇంట్లో వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే అంత కన్ఫ్యూషన్గా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లో అంతా బాగానే ఉంది మధు, నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అయినా ఈ మధ్య ఏంటి నువ్వు ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు చెప్పు? మనకు కావాల్సింది డబ్బు. అది మన దగ్గరికి వచ్చేసింది కదా. ఆ డబ్బు ఎలా హవాలా చేయాలో అదే ఆలోచించకుండా అనవసరమైనవన్నీ ఆలోచిస్తున్నావు ఎందుకు? ఆ డబ్బు నా దగ్గర ఉంటేనే కదా హవాలా చేయటానికి. మధు, త్వరగా ఆ డబ్బు హవాలా చేసే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే, నీ మాటకి నేనెప్పుడు విలువిస్తాను. అది సరే, నేనడిగిన 1 crore అడ్జస్ట్ అయ్యాయా? ఫ్రెండ్ని అడిగాను, ఇస్తానన్నాడు. కాకపోతే ఆ అమౌంట్ బెంగళూరుకి వెళ్ళి తీసుకురావాలి. ఆ డబ్బొస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తేజ. త్వరగా బెంగళూరుకి వెళ్ళి ఆ డబ్బు తీసుకునిరా ప్లీజ్. మీ తమ్ముడికి ఇచ్చేస్తే నాకు సగం టెన్షన్ ఉండదు. సరే. డబ్బు 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 డబ్బు, 100 కోట్ల డబ్బు ఎక్కడుందో ఏంటో. ఛ! అత్తయ్య, నేను ఆకాశదీపం వెలిగించేటప్పుడు ఎందుకంత కంగారు పడ్డారు? ఆ మధు నువ్వు వెలిగించే 3 దీపాల్లో ఒక దాంట్లో పెట్రోల్ బాంబు పెట్టానని చెప్పింది. ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ సెట్ చేశాను. కానీ ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అది నా పక్కనే ఉంది. పిల్లలు దీపం వెలిగిస్తుంటే భయం వేసింది. పిల్లల వంక పెట్టుకోనైనా నేను కాపాడదామని వచ్చాను. కానీ మధు తర్వాత చెప్పింది జోక్ చేశాను అని. నాకెందుకో డౌట్గా ఉంది సింధు. నన్ను అంత కంగారు పెట్టి భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అది అలా చేసింది? మన మీద మధుకి అనుమానం వచ్చిందని చెప్పాను కదా అత్తయ్య. మనిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాము లేదో అన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇలా చేసింది. నాకు ప్రమాదం ఉందని తెలిసి మీరు బయటపడతారు కదా, అందుకే నన్ను చంపబోతున్నాను అని మిమ్మల్ని కంగారు పెట్టి భయపెట్టినట్టుంది. ఇంకా ఎంతకాలం మనం ఆ మధు దగ్గర నటించాలి సింధు? డబ్బంతా మన దగ్గరే ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధుని భరించడం నా వల్ల కాదు అసలా. అమ్మ సింధు, నేను దాచిన డబ్బు కొట్టేసి ఎన్ని రోజులు అత్తయ్య నువ్వు కలిసి నా ముందు నాటకమాడి నన్ను వెర్రిదాన్ని చేస్తారా? అత్తయ్య, నువ్వు ఏం తక్కువ తినలేదు. గతం మర్చిపోయినట్టుగా సింధు మీద కోపం ఉన్నట్టుగా ఎంత బాగా నటించారో. నన్ను ఎంత మోసం చేస్తారా? మీరు చేసిన దానికి మిమ్మల్ని వదిలిపెట్టను. మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది మా మావయ్య. మధుని ఏదో ఒకటి చేయడం ఎంతసేపు అత్తయ్యా? అదే క్షణంలో పని. కానీ మధుని మనం ఏమైనా చేస్తే తర్వాత జరగబోయే వాటిని మనం ఫేస్ చేయాలి కదా. అది ఏం చేస్తుందో మనం ఊహించలేం. మన సంకల్పం గొప్పదత్తయ్యా, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ముందు మనం ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి డబ్బు పంచాలి. డబ్బు పంచుతావా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సింధు, ఈ విషయం వెంటనే మావయ్యకి చెప్పు. ఇప్పుడు ప్రాబ్లం మధు కాదు,
ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఎలాంటి యూజు ఉండదు. ఇమీడియట్గా ఎవరెవరు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపించేయాలి. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేయలేని పని నా భార్యగా నువ్వు చేసి మా వదిన ఆట కట్టించావు. నువ్వు నా భార్య అవ్వడం నిజంగా నా అదృష్టం సింధు. ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పంచడం కోసమేనా ఆ రోజు సింధు ఆఫీస్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళింది? సింధు, నిజంగా యు ఆర్ గ్రేట్. ఆ డబ్బును నువ్వు అక్కడి నుంచి మార్చకపోయి ఉంటే వదిన ఆ డబ్బుతో హవాలా డీల్ చేసి ఉండేది. అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయేది. ప్రాజెక్ట్లో నేనే ఫ్రాడ్ చేశానని జనాల్ని నమ్మించి నన్ను జైల్లో పెట్టించేది. నన్ను కాపాడేవు సింధు. నన్నే కాదు, జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? తీర్చుకుంటాను సింధు. ఇన్ని రోజులు నిన్ను ఎంత కష్టపెట్టానో, బాధ పెట్టానో దానికి రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని నీకు అందిస్తాను. భర్తగా నీతో కలిసి ఉంటాను. ఇంకా మా వదిన ముందు నేను నటించాల్సిన అవసరం లేదు. నీతో, మన పిల్లలతో, నా ఫ్యామిలీతో కలిసి మళ్ళీ మన కొత్త లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తాను. సింధు, నీతో కలిసి ఉండడానికి ఇంకా నాకు ఏ అడ్డు లేదు. యష్కి నిజం తెలిసినా కూడా ఎందుకని నా దగ్గరికొచ్చి ఏం అడగలేదు? అంటే యష్ ఆ నిజాన్ని నమ్మలేదా, లేక నమ్మినా కూడా కామ్గా ఉన్నాడా? నన్ను చూస్తూనే చిరాకు పడుతూ కోపంగా మాట్లాడే యష్ ఈ మధ్య నాతో చాలా పాజిటివ్గా ఉంటున్నాడు. నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా యష్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఏమై ఉంటుంది? యష్ గురించి నన్ను నేనే అడగడం కంటే వెళ్ళి డైరెక్ట్గా యష్ని అడిగితే పోతుంది కదా. యష్ యష్ లేడేంటి? తను వచ్చాకే మాట్లాడదాం.
పెళ్లికి ముందు యష్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఈ కాళ్ల పట్టీలు ఇక్కడున్నాయేంటి? నేను ఇష్టపడి తెచ్చిన పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకో. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న పాత పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకుంటావా ఏంటి? ఏయ్, ఏంటి సెటైరా? ఆ పాత పట్టీలు నీ గుర్తుగా నా దగ్గర పెట్టుకుంటాను. మన పెళ్లికి ముందు నువ్వు ఫారెన్ నుంచి తెచ్చిన పట్టీలు అప్పుడు నా కాళ్ళకి పెట్టావు కదా, అవే కదా నా కాళ్ళకు ఉండాలి. మరి ఈ పాత పట్టీలు నాకు గుర్తుగా నీ దగ్గర పెట్టుకున్నావు కదా. ఆ? అది సింధు, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసిన మరుక్షణం నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నన్ను క్షమించమని అడుగుదాం అనుకున్నాను. కానీ ఆ పని చేయలేకపోయాను. ఎందుకో తెలుసా? నువ్వు నేను మళ్ళీ కలిసిపోయామని మా వదినికి తెలిస్తే నీకు ఏ ప్రాణహాని తలపెడుతుందోనన్న భయంతో. ఆ భయంతోనే నా మనసు నిండా నీ మీద ప్రేమున్నా అది నాలోనే దాచుకొని నీకు దూరంగా ఉంటున్నాను. మా వదిన నిజస్వరూపం ఏంటో, ప్రాజెక్ట్లో ఆ పొలిటీషియన్తో కలిసి ఎలాంటి ఫ్రాడ్ చేసిందో అన్ని విషయాలు తెలుసుకున్నాను. జనాల దగ్గర కొట్టేసిన డబ్బుని వదిన ఎక్కడో దాచిపెట్టింది. ఆ డబ్బు గురించి తెలుసుకోవడం కోసమే నేను వదిన గ్రిప్లోనే ఉన్నట్టుగా తన ముందు నటిస్తున్నాను. వదిన దాచిపెట్టిన డబ్బు నా చేతికొచ్చిన క్షణం నేను నీ పాదాల వద్ద ఉంటాను సింధు. అంటే అంటే యష్ నిజంగానే పారిపోయాడు. యష్, నువ్విక్కడే ఉన్నావా యష్? పాపని, అత్తయ్యని, మావయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు యష్. ఏంటి యష్? అత్తయ్య, మావయ్య, పాపని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావేంటి? నువ్వేంటి ఇక్కడ? యష్ ఎక్కడా? యష్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నీకు చెప్పనుగా.
చెప్పు, యష్ని ఏం చేసావు? చెప్పవే, చెప్పు. నా పాప, అత్తయ్య, మావయ్య ఎక్కడా? చెప్పవే. చెప్పకపోతే నీ ప్రాణాలు దక్కవు. చెప్పు. నా ప్రాణాలు పోతే నీ పంచ ప్రాణాలు, అదే యష్, అత్తయ్య, మావయ్య, రిషి, శశి నీకు దక్కరు. ఎందుకే మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? పాప నిన్నేం చేసిందే? నిన్ను అడ్డుకుంది నేను. నీకు దమ్ముంటే నా మీదికి రా, నన్ను ఏమైనా చెయ్యి. అప్పుడు నేనేంటన్నది నీకు చూపిస్తాను. అది వదిలేసి నా వాళ్ళని ఎందుకే టార్గెట్ చేస్తావు? మర్యాదగా నా వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు. నీ వాళ్ళ గురించి చెప్పాల్సింది నేను కాదు సింధు, అందుకు వేరే ఒకరున్నారు. ఎవరే? ఎవరది? చెప్పు. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఆటేదైనా కానీ మనం ముందు నుండాలి. అదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు, మాట్లాడు. మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వే. సింధు, ఆఫీస్కి వెళ్ళావా? అక్కడ యష్ లేడు కదా. అయ్యో సింధు, బ్యాడ్ లక్, కొంచెం లేటుగా వెళ్ళావు, అందుకే యష్ కూడా కిడ్నాప్ అయిపోయాడు. దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఎందుకు నా వాళ్ళందరినీ ఇలా కిడ్నాప్ చేస్తున్నావు? అసలు ఎవర్రా నువ్వు? సింధు, సింధు, ఇంకా నువ్వు నన్ను గుర్తట్లేదా? నీ వాయిస్ ఇంతకు ముందు విన్నట్టుగా ఉంది. అంటే నా వాయిస్ విన్నట్టుగా అనిపించింది తప్ప నన్నెప్పుడూ ఎక్కడా చూసినట్టు అనిపించలేదా? అసలు నీకేం కావాలరా? ఇంత మైక్రాలు వింటమ్మా సింధు, అదంతా ఫోన్లో మాట్లాడే విషయం కాదు. నువ్వు డైరెక్ట్గా నన్ను కలవాల్సిందే. అప్పుడు గాని నా గురించి, మీ వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశానన్న విషయం గాని నీకు క్లారిటీ రాదు. నీకు నీ వాళ్ళు కావాలంటే సైలెంట్గా మధుతో కలిసి నా దగ్గరకు వచ్చాయి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? మధు, సింధుని తీసుకుని మన ప్లేస్కి వచ్చాయమ్మా. అలాగే. సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి, రఫ్ ఆడాలి. ఆటేదైనా కానీ మనం ముందరుండాలి. సింధు, వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? రావా? రాకపోతే నీకు తెలుసుగా, నీ ఫ్యామిలీ మొత్తం అందరూ నా దగ్గరే ఉన్నారు. రాకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. పద. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను సింధు, ఎందుకు తొందర? మావయ్య,
వెల్కమ్ మేనకోడలా. చాలా ఏళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? హే నువ్వా? నేనే నీ మేనత్త మొగుడిని. ఇంతకాలం మధు వెనకుండి నడిపించింది నువ్వేనా? అవును. మీ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలో ఎప్పటికప్పుడు నాకు సలహాలిచ్చి నన్ను నడిపించింది మా మావయ్యే. ఎందుకిదంతా చేస్తున్నావు? ఏటి గతంలో జరిగిందంతా అప్పుడే మర్చిపోనావా? అవునులే, మీరెప్పుడు నన్ను మనిషిగా చూశారు. ఒక పనికిరాని వెధవలా తీసి పారేశారు. మీ కుటుంబం నుంచి, మీ జ్ఞాపకాల నుంచి కూడా నన్ను దూరం చేశారు. జరిగింది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు మేనకోడ్లా. గుర్తు చేస్తాను విను.